ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సౌరమండలంలోని గ్రహాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బుధుడు, ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం. ఇది డే టైంలో చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి సుమారు 430 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అలాగే నైట్ టైంలో చాలా చల్లగా ఉంటుంది. అది ఎంత అంటే -180 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దీనిపైన ఏదైనా జీవం ఉండే అవకాశం లేదు. శుక్రుడు, మన సౌరమండలంలోనే అతి వేడిగా ఉండే గ్రహం. దీనిపై సుమారు 465 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది. మిగతా గ్రహాలు ఒక దశలో తిరిగితే ఇది వాటికి వ్యతిరేక దశలో తిరుగుతుంది. మనకు తెలిసినంత వరకు జీవం ఉండే ఏకైక గ్రహం భూమి. ఇది 70% నీటితో కప్పబడి ఉంటుంది. అందుకే దీనిని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. భూమికి ఒక ఉపగ్రహం కూడా ఉంది, అదే చంద్రుడు. అంగారక గ్రహం ఎర్రగా ఉంటుంది. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఇది భూమి తర్వాత జీవం ఉండే అవకాశం ఉన్న గ్రహం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుడు సౌరమండలంలోని అతిపెద్ద గ్రహం. భూమిని దాదాపు 1300 సార్లు ఇందులో పెట్టవచ్చు. శని గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం చేత నీటిలో పెడితే కూడా తేలిపోతుంది. దీనికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో టైటాన్ అనేది భూమి వాతావరణానికి దగ్గరగా పోలిక ఉన్న ఉపగ్రహం. యురేనస్ గ్రహం, ఇది ఒక పక్కకు ఒరిగి తిరుగుతుంది. మిగతా గ్రహాలు నిలబడి తిరిగితే ఇది ఒక పక్కకు ఒరిగిపోయి తిరుగుతుంది. దీనికి విచిత్రమైన నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు ఉంటుంది, ఎందుకంటే దీనిలో మిథేన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. నెప్ట్యూన్ గ్రహం, ఇది సౌరమండలంలోనే అత్యంత శక్తివంతమైన గాలులు వీచే గ్రహం. దీనిపై గాలులు 2100 కిలోమీటర్/సెకండ్ వేగంతో వీస్తాయి.